దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1,04,000 కోట్ల రూపాయలు రైతుల కోసం వ్యవసాయం మీద మనం ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మా అక్కలు మా ఆడబిడ్డలు ఉన్నారు. అక్కలు పండుగ నాడు అమ్మగారింటికి పోవాలన్నా లేకపోతే అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయనను కన్న కొడుకునో కిరాయి పైసలు అడిగే పరిస్థితి. అందుకే మా ఆడబిడ్డలు అమ్మవారిని దర్శించుకోవాలన్నా లేకపోతే అమ్మను పోయి చూడాలన్నా ఆర్టీసీ బస్సులో ఇవాళ ఉచిత ప్రయాణం ఇచ్చినాం. 8,000 కోట్ల రూపాయలు ఉచిత ప్రయాణం కోసం ఖర్చు పెట్టినాం. దానికి మీ అభిమాన నాయకుడు ఇక్కడి శాసనసభ్యుడే పొన్నం ప్రభాకర్ గారి మంత్రివర్గంలో ఈరోజు ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం. అందరూ అనుకుంటుండొచ్చు మా అక్కలు ఉచిత బస్సులనే తిరుగుతున్నారని. ఉచిత బస్సులో తిరగడం కాదు, మా అక్కలకు 1000 బస్సుల యజమానులను చేసినాం. ఇవాళ స్వయం సహాయక సంఘాలు బస్సులు కొని ఆర్టీసీకి కిరాయి పెట్టి వందలాది బస్సులకు ఇవాళ మా ఆడబిడ్డలు యజమానులు అయ్యారు. అదాని అంబానీలు ఉత్పత్తి చేసే సోలార్ పవర్ ప్లాంట్లు ఈరోజు మా ఆడబిడ్డలకు ఇచ్చినాం. ఇదే కాదు, అడిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చినాం. ఆయల్ల ప్రభుత్వంలో రేషన్ కార్డు కావాలంటే అదో పెద్ద పైరవి, దొర గడి ముందల చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి. కానీ మనం వచ్చిన తర్వాత అడిగిన ప్రతి కుటుంబానికి, పెళ్ళైన ప్రతి ఆడబిడ్డకు అమ్మగారింటికా నుంచి అత్తగారింటికి పోతే రేషన్ కార్డు అప్పటికప్పుడే ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నాం. ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తే పశువులకు దాన పెట్టేది. కానీ ఇవాళ మనం ప్రతి వాళ్లకు 3,10,00,000 మందికి సన్న బియ్యాన్ని ఈరోజు మనం పంచుతున్నాం. ప్రతి ఇంట్లో ఈనాడు సన్న బియ్యం వండుకొని సంటి పిల్లలకు తినిపించి ఈరోజు మా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మేము సన్న బియ్యం తింటున్నాం, మాకు వస్తున్నాయని మా అక్కలు చెప్తున్నాం. అదే కాదు, ఆ ఎల్ల కరెంటు బిల్లు అవతల రూమ్లు ఉంటే యువతల రూమ్లు ఉంటే అవతల బంద్ చేసుకునేది. జరసేపు ఫ్యాన్ వేసుకుంటే జరసేపు కాపుకునేది. ఎందుకంటే కరెంటు బిల్లుల కష్టం ఉండే. అందుకే ఇవాళ పేదవాళ్ళు ప్రశాంతంగా ఉండాలి అని అంటే ప్రతి పేదవాడి ఇంటిలో వెలుగులు నిండాలి అని ఈరోజు 200 యూనిట్ల వరకు ప్రతి పేదవాడి కుటుంబంలో దాదాపుగా 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఈనాడు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. ఇదే కాదు, ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇవ్వాలని ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికే 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేసినాం. 22,500 కోట్ల రూపాయలు ఈరోజు పేదల ఇండ్లకు ఖర్చు పెడుతున్నాం. ప్రతి గ్రామాన ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటున్నారు పేదవాళ్ళు. అందుకే ఈనాడు ఆడబిడ్డల మంచి కోసం, రైతుల మేలు కోసం, నిరుద్యోగ యువత యొక్క భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించుకుంటున్నాం. అందుకే 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సంబరాలు చేసినాం.